రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచార ఆర్భాటం కేవలం పంగనామం పెట్టడమేనా? రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తాయంటూ చెబుతున్న ఈ ఒప్పందాలు ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ఉత్తి మాటలు అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో బలంగా నాటుకుపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక వంటి అంతర్జాతీయ వేదికలపై సీఎం, మంత్రులు, అధికారులు పర్యటించి లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని గొప్పగా ప్రకటించుకోవడం పరిపాటిగా మారింది. కానీ ఆ ఒప్పందాలు ఎంతవరకు కార్యరూపం దాల్చాయి? నిజంగా రాష్ట్రానికి ఎంత పెట్టుబడి వచ్చింది? ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడ్డాయి? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సరైన సంతృప్తికరమైన సమాధానం రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పర్యటన తర్వాత వేల కోట్ల రూపాయల పెట్టుబడుల లెక్కలు, సంతకాలతో కూడిన ఫోటోలు, వీడియోలు బాగా ప్రచారం అవుతున్నాయి. కానీ ఆ ప్రచార వేగం, ఆర్భాటం ఆ తర్వాత క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ప్రకటించిన పెట్టుబడుల్లో కనీసం 5 నుంచి 10% కూడా వాస్తవ రూపం దాల్చలేదనేది విమర్శకుల ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ యంత్రాంగం, ఎల్లో మీడియా మొత్తం ఈ ఒప్పందాల ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది కేవలం ప్రజల్లో ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి, ప్రభుత్వం విజనరీ నాయకత్వంతో పనిచేస్తుందనే భ్రమ కలిగించడానికి మాత్రమే ఉపయోగపడుతోందని మాజీ మంత్రులు మరియు ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలు తమ దావోస్ వంటి పర్యటన తర్వాత నిర్దిష్టమైన పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు ప్రకటించాయి. కానీ ఏపీ విషయంలో మాత్రం కేవలం భారీ సంఖ్యల ప్రస్తావనే తప్ప నిర్దిష్ట కంపెనీలు, ప్రాజెక్టుల పురోగతిపై స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. లక్షల కోట్ల ఒప్పందాలు కేవలం పబ్లిసిటీకే పరిమితమై రాష్ట్రానికి వాస్తవంగా ఉపయోగపడే పారిశ్రామిక ప్రగతిని అందించలేకపోతున్నాయనేది ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ ప్రచారాన్ని తగ్గించి ఒప్పందాలను నిజంగా పెట్టుబడులుగా, ఉద్యోగాలుగా మార్చేందుకు కార్యాచరణ ప్రకటించాలి.